హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ముఖ్యంగా మీతో ఒక చట్టం గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. దాని పేరు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980, అంటే అటవీ సంరక్షణ చట్టం 1980. ఇది మనకి ఒక సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్. ఇది అయితే దీనిలో చెప్పుకోదగ్గది ఏంటంటే, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అనేది, అసలు ఫారెస్ట్ కన్జర్వేషన్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. అంత పెద్ద సబ్జెక్టు భారతదేశంలోనే కాక ప్రపంచం మొత్తానికి అవసరమైనటువంటి అంశం ఇది. అంటే ప్రపంచం మొత్తం పర్యావరణానికి సంబంధించినటువంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని కాపాడాల్సినటువంటి అతి పెద్ద సబ్జెక్ట్. అయితే ఈ సబ్జెక్ట్కి భారతదేశంలో అతి చిన్న చట్టం చేయబడింది. అది కూడా ఇప్పుడు మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 తర్వాత, ఎప్పుడో 1980లో మొక్కుబడిగా ఒక చట్టం చేశారు. ఏంటి ఇది? అటవీ భూమిని అటవీయేతర పనులకు ఉపయోగించరాదు అనేది దీని ఒక ముఖ్యాంశం. అయితే ఈ చట్టంలో ఇంత మంచి సబ్జెక్టుకి చేసిన చట్టంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో తెలుసా? ఓన్లీ ఒక 5 సెక్షన్లు మాత్రమే ఉన్నాయి. అందులో మొదటి సెక్షన్ ఏమో టైటిల్కి అయితే, రెండవ సెక్షన్ ఏమో తర్వాత సెక్షన్ రిపీల్కి అయితే, మిగిలిన ఇంకా 3 సెక్షన్లు మీదే ఆధారపడి ఈ మొత్తం సబ్జెక్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ కింద తీసుకొచ్చింది. అయితే ఫ్రెండ్స్, మనం చెప్పుకోదగ్గది ఏంటంటే, ఈ అటవీ సంరక్షణ చట్టం ని సెక్షన్ 2లోని నిబంధన, అనగా సెక్షన్ 2(1) సబ్సెక్షన్ 1లో ఏదైనా రిజర్వ్ అడవిని కానీ లేదా దానిలోని కొంత భాగాన్ని కానీ రిజర్వ్ హోదా నుంచి తొలగించరాదు. అది సబ్సెక్షన్ 1లో, సెక్షన్ 2 సబ్సెక్షన్ 1లో చెప్పింది ఏంటంటే, రిజర్వ్ హోదాలో ఉన్నదాన్ని అన్రిజర్వ్ చేయకూడదు, డీరిజర్వ్ చేయకూడదు. అలాగే సెక్షన్ 2లోని సబ్సెక్షన్ 2లో ఏముందంటే, ఏదైనా రిజర్వ్ అడవి భూమిని అటవీయేతర పనులకు ఉపయోగించరాదు. అలాగే సెక్షన్ 2 సబ్సెక్షన్ 3లో ఏముందంటే, గవర్నమెంట్ కంట్రోల్లో లేని ఏదైనా అటవీ భూమిని కానీ దానిలోని కొంత భాగాన్ని కానీ ఏదైనా ప్రైవేటు వ్యక్తులకు కానీ, కంపెనీలకు కానీ, కార్పొరేషన్లకు కానీ, ఏజెన్సీలకు కానీ లీజుకి ఇవ్వరాదు. సో చూసారా? అలాగే సెక్షన్ 2 సబ్సెక్షన్ 4లో ఏముందంటే, ఏదైనా అటవీ భూమిలో రీఫారెస్టేషన్ నిమిత్తం, అంటే అటవీ భూమిని అభివృద్ధి చేయటం కోసం, రీఫారెస్టేషన్ అంటే దాన్ని ఇంకా కొద్దిగా ఎక్కువ దాన్ని నరికి వేరే ప్లాంటేషన్స్ వేయటం కోసం నిమిత్తం ల్యాండ్ని క్లియర్ చేసి ప్లాంటేషన్స్ పెంచడం మొదలైన పనులు చేయవచ్చును. ఇంకా కొంచెం ఎన్రిచ్ చేయటానికి చేయవచ్చును. ఈ నిబంధనలకు అతిక్రమిస్తే మ్యాక్సిమం 15 రోజులు సాధారణ జైలు శిక్ష ఉంటుంది. అయితే సెక్షన్ 3(b)లో అదే నేరం ఏదైనా సంస్థలు కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ, లేదా
చేస్తే డిపార్ట్మెంట్ హెడ్స్పై తగు విధమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పబడి ఉంది. తగు విధమైన చర్యలు ఏంటనేది వివరంగా ఏమీ తెలపలేదు ఈ చట్టంలో. ఇక సెక్షన్ 4లో విషయానికి వస్తే పవర్స్ టు మేక్ రూల్స్ అనగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ చట్టానికి సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ ద్వారా కొన్ని రూల్స్ చేయవచ్చు. కానీ పార్లమెంటు సెషన్స్లో ఉన్నప్పుడు ఉన్న 30 దినాల లోపలే పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందవలసి ఉంటుంది. ఈ ఏదైనా అమెండ్మెంట్ ఏదైనా చట్టం చేయాలంటే, రూల్స్ ఫ్రేమ్ చేయాలంటే. కానీ మనకి మన పార్లమెంట్లో ఉభయ సభల్లో ఎప్పుడు సెషన్స్ జరిగినా ఆ 30 రోజుల్లోనూ దాదాపుగా 15 రోజుల పాటు అర్ధంతరంగా పోస్ట్పోన్ చేయటం, ముగించటం, లేదా గొడవలు చేసుకోవటం, అపోజిషన్ పార్టీలు వెల్లోకి వెళ్ళి అక్కడ ప్లే కార్డులు ప్రదర్శించి సభని స్తంభింపజేయటం, ఇలాగా ముఖ్యమైన ఇలాంటి చట్టాల విషయంలో డెసిషన్స్ తీసుకోవడానికి అవకాశం లేకుండా ఏదో గ్యాస్ ధర పెరిగింది, లేకపోతే నిత్యావసర వస్తువుల ధర, వాటి మీద పోట్లాటలు చేసుకునడానికే టైం వేస్ట్ చేస్తున్నారు. కానీ ఇంత మంచి పర్యావరణానికి సంబంధించిన ఏమన్నా రూల్స్ చేద్దామనే ప్రతిపాదనలు ముందుకి రానివ్వట్లేదు. కాబట్టి ఆ రకంగా మనకి డిలే అయిపోతున్నాయి ఈ సెక్షన్స్. మనకి రూల్స్ కరెక్ట్ రూల్స్ రావట్లేదు. అయితే ఈ ఈ అటవీ సంరక్షణ కన్జర్వేషన్ యాక్ట్లోని 1980లోని సెక్షన్ 5 ఏం చెప్తుందంటే, రిపీల్ అండ్ సేవింగ్స్. కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ద్వారా ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడుతుంది. ఆ తర్వాత ఉభయ సభలు కూడా ఆమోదించిన తర్వాత మాత్రమే ఇది ఒక యాక్ట్ రూపంలో బయటకు వస్తుంది. ఈలోపు ఏమన్నా ఈ యాక్ట్లో ఉన్నటువంటి చర్యలు చేపడితే, అంటే ఈ చట్టంలో ఆర్డినెన్స్లో ఉన్నటువంటి పనులని ఏదన్నా అవసరం నిమిత్తం చేపడితే వాటిని యాక్ట్ ఆధారంగా యాక్ట్ ప్రకారమే చేపట్టినట్టుగా పరిగణించాలని చెప్పి మనకి సెక్షన్ 5 ఈ కన్జర్వేషన్ యాక్ట్లో తెలియజేస్తుంది. ఇంతకీ ఈ అతి చిన్న ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్లోని సారాంశం ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి లేకుండా ఫారెస్ట్ ల్యాండ్ని నాన్ ఫారెస్టరీ పనుల నిమిత్తము వినియోగించరాదు. నాన్ ఫారెస్టరీ పనులు అంటే ఏంటి? నాన్ ఫారెస్టరీ పర్పస్ అంటే ఏంటి? అంటే అడవిలోని కొంత భాగాన్ని దున్ని చదును చేసి టీ కానీ, కాఫీ కానీ, సుగంధ ద్రవ్యాలు కానీ పండించటం, లేదా రబ్బర్ తోటలో సాగు చేయటం, లేదా హార్టికల్చర్ క్రాప్స్ వేయడం, లేదా మెడిసినల్ ప్లాంట్స్ సాగు చేయడం లాంటి వాటిని నాన్ ఫారెస్టరీ పర్పస్ కొరకు అని అంటారు. ఫారెస్ట్ భూమిని వినియోగించట అంటారు. అయితే ఫారెస్టరీ పర్పస్ అంటే ఏంటి? నాన్ ఫారెస్టరీ అంటే పై చెప్పినాయి. అంటే నాన్ ఫారెస్టరీ పనులు అంటే ఏంటి? ఎలాంటి పనులు చేస్తే ఫారెస్టరీ పర్పస్ పనులు అని అంటారంటే, అటవీ భూముల్లో ఖాళీగా ఉన్నటువంటి బ్యారన్ ల్యాండ్స్లో ఉన్న అటవీ భూముల్లో ప్లాంటేషన్స్ పెంచడం, అడవి చుట్టూ ఫెన్సింగ్ నిర్మించడం, ఫైర్ లైన్స్ ఏర్పాటు చేయటం, అడవిలో కమ్యూనికేషన్స్ లైన్స్ని మెయింటైన్ చేయటం, ఫారెస్ట్ కన్జర్వేషన్ కొరకు అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కొరకు అనుబంధ పనుల్ని చేపట్టడం, లేదా చెక్ పోస్టులు ఏర్పాటు చేయటం, అడవిలో బ్రిడ్జెస్ని, కల్వర్ట్స్ని, చెక్ డ్యామ్స్ని నిర్మించడం, లేదా మాయిశ్చర్ కన్జర్వేషన్ ట్రెంచెస్ తవ్వి పైప్ లైన్స్
నిర్మించటం, అలాగే బౌండరీస్ మార్క్స్ని ఏర్పాటు చేయడం వంటి వాటిని మనము ఫారెస్ట్రీ పనులు అని అంటాము. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా అటవీ భూమిని అటవీయేతర పనులకి ఉపయోగించరాదనేదే దీని యొక్క ముఖ్య సారాంశం. ఇకపోతే మనకి 2021లో భారతదేశంలో ఈ చట్టానికి, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 చట్టానికి సవరణలు అంటే అమెండ్మెంట్స్ బిల్ వచ్చింది 2021. అయితే భారతదేశంలోని అటవీ సంపద మీద కానీ, పర్యావరణం మీద కానీ, పర్యావరణ పరిరక్షణ మీద కానీ ఎలాంటి చిత్తశుద్ధి లేని కొంతమంది రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి బడా వ్యాపారస్తులు స్వార్థపూరితమైన కుట్రపూర్వకంగా మరోసారి అటవీ తల్లిని బలి తీసుకున్నారు. అయితే ఈ యాక్ట్లో కొన్ని అమెండ్మెంట్స్ అటవీ సంరక్షణ చట్టానికి పూర్తిగా నీరు కార్చే విధంగా ఉన్నాయి. ఇదే కానీ అమల్లోకి వస్తే రైల్వే లైన్స్, అడవిలో రోడ్డు ఫార్మేషన్స్, తర్వాత న్యాచురల్ ఫారెస్ట్ నరికి ప్లాంటేషన్లు వేసుకోవడానికి, ఆయిల్ ఎక్స్ప్లాయిటేషన్ చేయడానికి, వైల్డ్ లైఫ్ టూరిజానికి, అలాగే ఈకో టూరిజానికి చేసుకునే వారికి, మరి స్ట్రాటజిక్ ప్రాజెక్ట్స్ చేసేవారికి ఎగ్జామ్షన్స్ ఇవ్వబడ్డాయి ఈ అమెండ్మెంట్ బిల్లో. అదేంటో చూద్దాం. అయితే టిఎన్ గోదావర్మన్ గారు సుప్రీంకోర్టులో పోరాడి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, ఎఫ్సి యాక్ట్ తీసుకొచ్చి మనకి అటవీ సంపదని కాపాడుకోవచ్చు అని పోరాడి సుప్రీంకోర్టులో నుంచి మనకి ఈ ఆర్డర్స్ తీసుకొచ్చినటువంటి గోదావర్మన్ గారి ప్రయత్నాలన్నీ కూడాను 2001లో మార్చి 2001లో గంగలో కలిసిపోయినాయి. దీనిలో ఉన్నటువంటి ఈ అమెండ్మెంట్ యాక్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్, కీ పాయింట్స్ని ఒకసారి చూద్దాం. కీ పాయింట్ నెంబర్ 1, కన్సెషన్స్ టు సర్వే అండ్ ఎక్స్ప్లాయిటేషన్. అంటే సర్వే చేయటం ల్యాండ్ని లేదా అటవీ సంపదని ఎక్స్ప్లాయిట్ చేయటం, ఈ రెండు పనులకి కీ పాయింట్ నెంబర్ 1లో ద అమెండ్మెంట్ ఏం చేశారంటే సెక్షన్ 1ని అమెండ్ చేసి సెక్షన్ 1A తీసుకొచ్చారు. దీనిలో అమెండ్మెంట్లో ఈ సెక్షన్ కింద అటవీ భూమిలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ మైనింగ్ చేయటం, ఆయిల్ మరియు న్యాచురల్ గ్యాసెస్ని వెలికి తీయటం కన్సెషన్స్ ఇవ్వబడ్డాయి. వాటి కొరకు కన్సెషన్స్ ఇవ్వబడ్డాయి. అలాగే సెక్షన్ 2లో, అమెండ్మెంట్ సెక్షన్ 2లో 2 కింద అటవీ భూమిలో ముందస్తు ప్రణాళిక కొరకు ఫారెస్ట్ ల్యాండ్ సర్వే చేసి పెట్టుకొనవచ్చును. ఈ సెక్షన్ 2లో ఏమేమి చేశారు? ముందస్తు ప్రణాళికకు నిమిత్తం అటవీ భూమిని సర్వే చేసి రాబోయే ప్రణాళిక కూడా సర్వే చేసుకోవచ్చు. దట్ ఈస్ ద పర్మిషన్, సర్వే పర్మిషన్ ఇచ్చారు. అలాగే ఆయిల్ మైనింగ్ 1A కిందేమో ఆయిల్ మైనింగ్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ఎక్స్ప్లాయిట్ చేశారు. సెక్షన్ 2 కిందేమో సర్వే చేసుకోమని పర్మిషన్స్ ఇచ్చారు. అయితే
కీ పాయింట్ నెంబర్ 2లో లీజ్ ఆన్ ది ఫారెస్ట్ ల్యాండ్స్. ఈ ప్రిన్సిపల్ యాక్ట్లో సెక్షన్ 2 సబ్సెక్షన్ 2లో ఫారెస్ట్ ల్యాండ్ని ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు కానీ సంస్థలు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో లేని కార్పొరేషన్లు కానీ ఆర్గనైజేషన్లు కానీ లీజుకు ఇచ్చేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తప్పనిసరిగా పర్మిషన్స్ ఉండాలి. కానీ ఈ అమెండ్మెంట్ బిల్లో కావాలనే ఈ క్లాజ్ని తొలగించి స్టేట్ గవర్నమెంట్ తన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చని, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ అక్కర్లేదని తేల్చి చెప్పేశారు. ఇది కీ పాయింట్ నెంబర్ 2, లీజ్ ఆన్ ఫారెస్ట్ ల్యాండ్స్. ఫారెస్ట్ ల్యాండ్ లీజ్కి ఇచ్చేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ అక్కర్లేదు. ఇది కీ పాయింట్ నెంబర్ 2. కీ పాయింట్ నెంబర్ 3 ఏంటంటే ఎగ్జంప్షన్స్ టు ప్లాంటేషన్స్. అంటే బంగారం లాంటి న్యాచురల్ ఫారెస్ట్ని నరికి దేశవాళీ వాణిజ్య పంటలైనటువంటి కొబ్బరి, ఆయిల్ పాము, సన్ఫ్లవరు లాంటి పంటలను వేసుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చేశారు. వీటిని నాన్ ఫారెస్ట్రీ ఆపరేషన్స్గా పరిగణించబడవు. ఇవి ఈ అమెండ్మెంట్ ప్రకారము ఇవి ఫారెస్ట్రీ పనుల కిందే పరిగణించబడతాయి కానీ నాన్ ఫారెస్ట్రీ పనుల కింద పరిగణించబడవు. 1980కి ముందు కానీ 1980 నుండి 2020కి మధ్యకాలంలో కానీ గవర్నమెంట్ రికార్డ్స్లో ఫారెస్టుగా నమోదు కానీ ల్యాండ్లో ఫారెస్ట్ ఉన్నప్పటికీ, ఆ ల్యాండ్లో ఫారెస్ట్ దండిగా ఉన్నప్పటికీ క్లియర్ చేసి ప్లాంటేషన్స్ వేసుకోవచ్చు అనేది ఈ ఎగ్జంప్షన్ టు ప్లాంటేషన్స్ కీ పాయింట్ నెంబర్ 3. ఇదొక అమెండ్మెంట్ చూసారా. అలాగే కీ పాయింట్ నెంబర్ 4లో ఏంటంటే ఎగ్జంప్షన్స్ టు వైల్డ్ లైఫ్ టూరిజం. అంటే ఈ అమెండ్మెంట్ బిల్ ప్రకారము ఫారెస్ట్లో వైల్డ్ లైఫ్ టూరిజం కొరకు చెక్ పోస్టులు నిర్మించడం, కమ్యూనికేషన్స్ టవర్స్ నిర్మించడం, ఫెన్సింగ్లు ఏర్పాటు చేసుకోవటం, అలాగే బౌండరీస్ ఏర్పాటు చేసుకోవటం, అలాగే రిక్రూట్మెంట్ ఏరియాస్, టూరిజం గెస్ట్ హౌస్లు ఇలాంటివి ఏర్పాటు చేసుకోవడానికి ఫారెస్ట్ క్లియరెన్స్ అక్కర్లేదు. ఇది కీ పాయింట్ నెంబర్ ఎగ్జంప్షన్ టు వైల్డ్ లైఫ్ టూరిజం. పాయింట్ నెంబర్ 4. పాయింట్ నెంబర్ 5లో స్టేట్ మే గ్రాంట్ క్లియరెన్స్ ఫర్ స్ట్రాటజిక్ సెక్యూరిటీ ప్రాజెక్ట్స్. అంటే ఏంటంటే ఈ బిల్లు ప్రకారం సెక్షన్ 2A ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్కి పవర్స్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? దీని ప్రకారము నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి స్ట్రాటజిక్ ప్రాజెక్ట్స్ సచ్ యాజ్ పోలవరం ప్రాజెక్ట్ కానీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ, ఇంకా ఇతర ప్రాజెక్ట్స్ కానీ వాటి కొరకు సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడ అవసరము లేదు. అంటే ఏంటి? స్టేట్ గవర్నమెంటే దీనికి సంబంధించిన పర్మిషన్స్ని ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా పొందవచ్చును. కీ పాయింట్ నెంబర్ 6 ఏం చెప్తుంది అంటే ఎగ్జంప్షన్స్ టు రైల్వేస్ అండ్ రోడ్స్ అండ్ ఇన్సైడ్ ది ఫారెస్ట్ ల్యాండ్. ఈ బిల్ ప్రకారము 25/10/1980 అంటే ఎఫ్సి యాక్ట్ 1980 యాక్ట్ వచ్చిన రోజు కంటే ముందు ప్రభుత్వంచే రైలు మరియు రోడ్డు మార్గాల కొరకు ఫారెస్ట్ ల్యాండ్లో సర్వే చేయబడినటువంటి ఏరియాని
తిరిగి ఇప్పుడు వినియోగంలోనికి తీసుకొచ్చి అదే సర్వే ఆధారంగా రోడ్లు రైల్వే మార్గాలు వేసుకోవటం కొరకు సెక్షన్ 1A అమెండ్మెంట్ ప్రకారము ఫారెస్ట్ క్లియరెన్స్ అవసరము లేదు. పూర్వం స్టేట్ గవర్నమెంట్ పరిధిలో గల 0.05 హెక్టార్స్ ఫారెస్ట్ ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్ చేయవచ్చు అని ఒక రూల్ ఉండేది. దాని ప్రకారం అయితే కొంచెం 0.05 హెక్టార్స్ 0.05 హెక్టార్స్ చొప్పున ముక్కలుగా ఎక్వైర్ చేయాల్సిన అవసరం ఉండేది. కానీ ఈ అమెండ్మెంట్ వచ్చిన తర్వాత ఏమైంది, ఒకేసారి ఫారెస్ట్ ఏరియాని ప్రొక్యూర్ చేసుకునే అవకాశం ఏర్పడింది. అంటే ఏంటంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ పూర్తిగా మర్చిపోయినట్లే. అంటే ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ తన ఇష్టం వచ్చినట్టు తను చేసుకోవచ్చు అని బాగా చెప్పుతో కొట్టినట్టుగా ఈ యాక్ట్ ఉండటం జరిగింది. మరి ఇది కానీ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే పర్యావరణాన్ని మరి ఆ దేవతలే కాపాడాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, మీకు తెలిసిన ఈ కొద్దిపాటి నాలెడ్జ్ని మీ తోటి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఇలాంటి మరొక కొత్త సబ్జెక్ట్తో, కొత్త సెన్సేషనల్ సబ్జెక్ట్తో మీ ముందుకు వస్తాను. మీ జోజిబాబు. థ్యాంక్ యూ.
హాయ్ హలో వెల్కమ్. హాయ్ హలో వెల్కమ్ మై ఫ్రెండ్స్. నేను మీ జోజిబాబు.
వెల్కమ్ టు మై టెలిగ్రామ్ ఛానల్ జోజీస్ టెలిగ్రామ్ క్లాసెస్. దీనిలో ఈరోజు మీతో ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్. ఇది ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. భారతదేశం మొత్తానికి లేదా ప్రపంచ పర్యావరణానికి మొత్తానికి సంబంధించినటువంటి పెద్ద సబ్జెక్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అనేది. ఇలాంటి కన్జర్వేషన్ యాక్ట్కి చాలా చిన్న చట్టం భారతదేశంలో చేయబడింది. అది ఎప్పుడు 1980లో, అంటే స్వతంత్రం వచ్చిన చాలా కాలం తర్వాత ఇలాంటి చట్టం చేయడం జరిగింది. అది కూడా మొక్కుబడిగా చేశారు. ఎందుకు మొక్కుబడిగా అంటున్నానంటే దీనిలో కేవలం 5 సెక్షన్స్ పెట్టారు. ఈ 5 సెక్షన్స్లోనూ మీకు తెలుసు కదా, మొదటి సెక్షన్లో ఏముంటుంది, డెఫినేషన్స్ లేదా టైటిల్ ఉంటుంది. అలాగే లాస్ట్ సెక్షన్లో రిపీల్ ఉంటుంది. అయితే ఇక మిగతా 3 సెక్షన్స్లోనే దీని కథ అంతా ఉంది. ఇప్పుడు సెక్షన్ 2లో ఏముందంటే రిస్ట్రిక్షన్స్ గురించి, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనే దాని గురించి చెప్పబడింది. అయితే ఏ అంశాలు మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు అనేది చెప్పబడింది. ఇకపోతే సెక్షన్ 3లో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయడం గురించి చెప్పబడింది. సెక్షన్ 3A అండ్ సెక్షన్ 2లో నిబంధనలు 2(1)లో ఏం చెప్పారంటే, ఏదైనా రిజర్వ్ అడవిని కానీ లేదా దానిలోని కొంత భాగాన్ని కానీ రిజర్వ్ హోదా నుండి తొలగించరాదు. రిజర్వ్ అడవిని కానీ దానిలోని కొంత భాగాన్ని కానీ రిజర్వ్ హోదా నుంచి తొలగించరాదు. అదే సెక్షన్ 2 సబ్సెక్షన్ 2లో ఏమైందంటే, ఏదైనా రిజర్వ్ అటవీ భూమిని అటవీయేతర పనులకి ఉపయోగించరాదు. సెక్షన్ 2 సబ్సెక్షన్ 2 కన్జర్వేషన్ యాక్ట్ 1980 ప్రకారం. అలాగే కన్జర్వేషన్ యాక్ట్ 1980 సెక్షన్ 2 సబ్సెక్షన్ 3లో ఏం చెప్పారంటే, గవర్నమెంట్ కంట్రోల్లో లేని ఏదైనా అటవీ భూమిని కానీ దానిలోని కొంత భాగాన్ని కానీ ఎవరైనా ప్రైవేటు వ్యక్తులకు కానీ కంపెనీలకు కానీ కార్పొరేషన్లకు కానీ ఏజెన్సీలకు కానీ లీజుకి ఇవ్వరాదు. గవర్నమెంట్ కంట్రోల్లో లేనటువంటి ఏదైనా అటవీ భూమిని కానీ దానిలోని కొంత భాగాన్ని కానీ ప్రైవేటు వ్యక్తులకు కానీ కార్పొరేషన్లకు కానీ ఏజెన్సీలకు కానీ లీజుకి ఇవ్వరాదు. ఏదైనా అటవీ భూమిలో రిఫారెస్టేషన్ నిమిత్తము ల్యాండ్ని క్లియర్ చేసి ప్లాంటేషన్స్ వేయటం కానీ పెంచడం కానీ మొదలైన పనులు చేయవచ్చు. రిఫారెస్టేషన్ అంటే కొంచెం అడవిని అభివృద్ధి చేయటం పనులు అనేవి చేయవచ్చు. కానీ ఇప్పుడు చెప్పినటువంటి సెక్షన్ 2 కానీ 2లో 2(1), 2(2) కానీ 2(3) కానీ వాటిలో ఏదన్నా నిబంధనలను అతిక్రమిస్తే 15 రోజులు సాధారణ జైలు శిక్ష. ఇది చాలా తక్కువ శిక్ష వేయవచ్చును. అయితే సెక్షన్ 3Bలో ఏం చెప్పిందంటే, సెక్షన్ 3 ప్రకారం 15 రోజులు శిక్ష వేస్తారు.
సెక్షన్ 3B ప్రకారము అదే నేరం ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ లేదా డిపార్ట్మెంట్ హెడ్ కానీ ఏమైనా చేస్తే వారిపై తగు విధమైన చర్యల్ని తీసుకోవచ్చు అని. అందుకని ఆ తగు విధమైన చర్యలు ఏంటనేది చట్టంలో ఎక్కడ క్లియర్గా లేదు. ఇక సెక్షన్ 4 విషయానికి వస్తే పవర్స్ టు మేక్ రూల్స్ అనగా సెంట్రల్ గవర్నమెంటు ఈ చట్టానికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ ద్వారా కొన్ని రూల్స్ని చేయవచ్చు. కానీ పార్లమెంటు సెషన్స్ బిగిన్ అయినటువంటి 30 రోజుల్లోనే ఉభయ సభల్లో ఆమోదం పొంది బయటికి రావాలి. కానీ మనకేమవుతుంది, ఉభయ సభల్లో పార్లమెంట్ సెషన్స్ మొదలైన శీతాకాల సమావేశాలు కానీ, వర్షాకాల సమావేశాలు కానీ, ఎండాకాల సమావేశాలు కానీ, ఏ సమావేశం మొదలైనా వెళ్ళకు దూసుకొచ్చి అపోజిషన్ పార్టీస్ చెత్త పాయింట్స్ మీద చెత్త డిస్కషన్ పెట్టి సభను నడవనివ్వకుండా ఆటంకం కలిగించి వాయిదాల మీద వాయిదాలు వేసి మొత్తానికి 30 రోజులు గడిపి పారుదొక్కుతారు. కానీ దీనిలో ఎలాంటి కీలకమైన ఇలాంటి చట్టాల మీద నిర్ణయాలు తీసుకునే అంశాలు రావు. ఎలాంటి అంశాలు వస్తాయంటే చాలా చిన్న సాధారణ విషయాలు, గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి, నిత్యావసర రేట్లు పెరిగిపోయినాయి, లేదా రోడ్లు గుంటలు పడిపోయినాయి, ఇలాంటివి తప్ప వేరే పాయింట్స్ డిస్కషన్లోకి పనికొచ్చే పాయింట్లు, మన ప్రపంచానికి పనికొచ్చే పాయింట్లు కానీ దేశానికి పనికొచ్చే పాయింట్లు ఒక్కటి కూడా డిస్కస్ చేయాలి. ఇది సెక్షన్ 5లో ఏముంది, రిపీల్ అండ్ సేవింగ్స్ అని ఉంది. రిపీల్ అండ్ సేవింగ్స్ అంటే కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ద్వారా ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత ఉభయ సభల్లో ఆమోదించిన తర్వాత యాక్ట్ రూపంలో బయటికి వస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో ఆర్డినెన్స్ ఆధారంగా ఏదైనా పనులు చేపడితే, అంటే యాక్ట్ బయటికి రాకముందే అవసరం నిమిత్తం కొన్ని పనులు ఏదైనా చేపడితే ఆ పనులని యాక్ట్ దృష్ట్యా, అంటే యాక్ట్లో ఉన్నట్టుగానే యాక్ట్ ప్రకారం చేసినట్టుగానే భావించే వాళ్ళని పరిగణించవచ్చును అని ఈ చట్టంలో క్లియర్గా చెప్పింది. ఇంతకీ ఈ అతి చిన్న ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్లోని సారాంశం ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి లేకుండా ఫారెస్ట్ ల్యాండ్ని నాన్ ఫారెస్ట్రీ పనులకి వినియోగించరాదు. సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి లేకుండా నాన్ ఫారెస్ట్రీ పనులకి ఫారెస్ట్ ల్యాండ్ను ఉపయోగించరాదు. నాన్ ఫారెస్ట్రీ పనులు అంటే ఏంటి చూద్దాం. నాన్ ఫారెస్ట్రీ పనుల పర్పస్ అంటే అడవిలో కొంత భాగాన్ని దున్ని చదును చేసి టీ, కాఫీ, రబ్బర్ లాంటి సుగంధ ద్రవ్యాలు లాంటి ప్లాంటేషన్ పెంచడం కానీ, లేదా హార్టికల్చర్ క్రాప్స్ని పెంచడం కానీ, మెడిసినల్ ప్లాంటేషన్ పెంచడం కానీ, వాటిని నాన్ ఫారెస్ట్రీ ఆపరేషన్స్ కొరకు ఫారెస్ట్ భూమిని వినియోగించుట అంటారు. అయితే ఫారెస్ట్రీ పర్పస్ పనులు అంటే ఏంటి అంటే వేటిని అంటారంటే, అటవీ భూముల్లో ఖాళీ ఉన్నటువంటి భూమిని, అంటే ఓపెన్ ఫారెస్ట్ ఏరియాలో ప్లాంటేషన్స్ పెంచడం కానీ, అడవి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయటం కానీ, ఫైర్ లైన్స్ వేయటం కానీ, అడవిలో కమ్యూనికేషన్స్ లైన్స్ని మెయింటైన్ చేయటం ద్వారా కానీ, ఫారెస్ట్ కన్జర్వేషన్ కొరకు, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కొరకు అనుబంధ పనులని చేపట్టడం కానీ, చెక్ పోస్టులు ఏర్పాటు చేయటం కానీ, అడవిలో బ్రిడ్జెస్, కల్వర్ట్స్, చెక్ డ్యామ్స్ నిర్మించడం కానీ, మాయిశ్చర్ కన్జర్వేషన్ పనులు అయినటువంటి ట్రెంచెస్ తవ్వటం కానీ, లేదా పైప్ లైన్స్ నిర్మించడం కానీ, బౌండరీ మార్క్స్ని ఏర్పాటు చేయటం వంటి పనులని ఫారెస్ట్రీ ఆపరేషన్స్ అని చెప్పుకోవచ్చు. సో సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా అటవీ భూమిని అటవీయేతర పనులకి వినియోగించరాదు అనేది, అంటే నాన్ ఫారెస్ట్రీ వర్క్స్కి ఉపయోగించరాదు అనేది దీని యొక్క ముఖ్య సారాంశం.
అయితే మన కర్మ కొద్దీ మార్చి 2021లో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్కి 1980 యాక్ట్కి అమెండ్మెంట్ వచ్చింది. ఈ అమెండ్మెంట్ బిల్ వచ్చింది. ఈ అమెండ్మెంట్ బిల్లులోని కొన్ని కీ పాయింట్స్ గురించి మనము తెలుసుకుందాం. ఏంటంటే ఈ అమెండ్మెంట్ బిల్లోని కీ పాయింట్స్. కీ పాయింట్ 1, అమెండ్మెంట్ యాక్ట్ 2021 భారతదేశంలో అటవీ సంపద మీద మరియు పర్యావరణ పరిరక్షణ మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేనటువంటి కొంతమంది రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి బడా వ్యాపారుల స్వార్థపూరితమైన కుట్రకి మరొకసారి అడవి తల్లి బలైపోయింది. ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్లో ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చేశారు. వీళ్ళు సంరక్షణ చట్టాన్ని నీరు కార్చేశారు. అయితే ఇది అమల్లోకి వస్తే రైల్వేసు, రోడ్సు, న్యాచురల్ ఫారెస్ట్ నరికి ప్లాంటేషన్స్ వేసేవారికి, ఆయిల్ ఎక్స్ప్లాయిటేషన్ చేసేవారికి, వైల్డ్ లైఫ్ టూరిజం చేసుకునే వాళ్ళకి, స్ట్రాటజిక్ ప్రాజెక్ట్స్ నిర్మాణం చేసే బడా కాంట్రాక్టులకి ఇవి ఎగ్జామ్షన్స్ బ్రహ్మాండంగా ఇచ్చేశారు. అంటే మన టిఎన్ గోదావర్మన్ అనే మహానుభావుడు సుప్రీంకోర్టులో పోరాడి సాధించినటువంటి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ని గంగపాలు చేసేసారు. సో దీనిలో ఉన్నటువంటి కీ పాయింట్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. కీ పాయింట్ నెంబర్ 1 ఇన్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్, ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2021లో ఉన్నటువంటి కీ పాయింట్స్ ఏంటి? కీ పాయింట్ 1 ఏం చెప్తుందంటే కన్సెషన్స్ టు సర్వే అండ్ ఎక్స్ప్లాయిటేషన్. అంటే ఈ అమెండ్మెంట్ ప్రకారం సెక్షన్ కింద అటవీ భూమిలో అండర్ గ్రౌండ్ మైనింగ్ చేసి ఆయిల్ మరియు న్యాచురల్ గ్యాస్ని వెలికి తీయడానికి కన్సెషన్ ఇచ్చేశారు. అలాగే సెక్షన్ 2 కింద అటవీ భూమి ముందస్తు ప్రణాళిక కొరకు ఫారెస్ట్ ల్యాండ్ సర్వే చేసి పెట్టుకోవచ్చు. ఈ రెండు అంటే ఏంటి? కన్సెషన్స్ టు సర్వే అండ్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఇప్పుడు చెప్పాను. ఈ సర్వే అనేది ముందస్తు ప్రణాళికల కోసం అటవీ భూమిని ముందే సర్వే చేసి పెట్టుకోవచ్చు. ఈ రెండు కూడా కీ పాయింట్ 1లో ఉంది. అంటే సెక్షన్ 1 అమెండ్మెంట్ సెక్షన్ 1A కింద చేసి పడేశారు. సెక్షన్ 2 కిందేమో ముందస్తు ప్రణాళిక కొరకు ఫారెస్ట్ ల్యాండ్ని సర్వే చేసి పెట్టుకోవచ్చు. కీ పాయింట్ నెంబర్ 2కి వద్దాం. కీ పాయింట్ నెంబర్ 2లో ఫారెస్ట్ ల్యాండ్ ప్రిన్సిపల్ యాక్ట్లో సెక్షన్ 2 సబ్సెక్షన్ 2లో ఏముంది? ఫారెస్ట్ ల్యాండ్ని ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ సెంట్రల్ గవర్నమెంట్లోని కార్పొరేషన్స్ ఆర్గనైజేషన్స్కు కానీ లీజుకు ఇచ్చేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తప్పనిసరిగా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ తీసుకోవాలి. కానీ ఈ అమెండ్మెంట్ బిల్లు వచ్చేసరికి
ఈ క్లాజుని కావాలని తొలగించారు. ఏ క్లాజు? సెక్షన్ 2 సబ్సెక్షన్ 2 ఆఫ్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 క్లాజ్ని తొలగించేసి దాన్ని పక్కదోవ పట్టేసి దాన్ని అసలు ఈ అమెండ్మెంట్లో లేకుండా చేసేసి యాక్ట్ తీసుకొచ్చారంటే దాని అర్థం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ అక్కర్లేదని కీ పాయింట్ నెంబర్ 2 చెప్తుంది. లీజ్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ కొరకు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ అక్కర్లేదు. అలాగే కీ పాయింట్ నెంబర్ 3 ఏం చెప్తుందంటే ఎగ్జంప్షన్స్ టు ప్లాంటేషన్స్ అంటే ఏంటి? ప్రైవేటు వ్యక్తులు కానీ లేదా సంస్థలు కానీ లేదా కార్పొరేషన్స్ కానీ బంగారం లాంటి న్యాచురల్ ఫారెస్ట్ని నరికి దేశవాళీ వాణిజ్య పంటలైనటువంటి కొబ్బరి, పామ్ ఆయిల్ ఇలాంటి పంటలు వేసుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చేశారు. వీటిని దేనిలోకి తీసుకొచ్చారు? నాన్ ఫారెస్ట్రీ ఆపరేషన్స్ కింద ఇంతకుముందు ఉండే పరిగణించే వాళ్ళు కానీ ఇప్పుడు దీన్ని ఈ అమెండ్మెంట్ యాక్ట్లో ఈ ఫారెస్ట్రీ ఆపరేషన్ కింద అని ఒక క్లాస్ చేర్చారు. అయితే 1980కి ముందు కానీ 1980 నుంచి 2020కి మధ్యకాలంలో కానీ గవర్నమెంట్ రికార్డులో ఫారెస్ట్గా నమోదు కానీ ఏదైనా ల్యాండ్లో ఫారెస్ట్ దండిగా ఉన్నప్పటికీ వాటిని క్లియర్ చేసి ప్లాంటేషన్స్ వేసుకోవచ్చు. అంటే ఏంటి? ఫారెస్ట్ రికార్డ్స్లో 1980 కన్జర్వేషన్ యాక్ట్ నుంచి 2020కి మధ్యకాలంలో కానీ గవర్నమెంట్ రికార్డ్స్లో ఫారెస్ట్గా నమోదు కానీ ల్యాండ్లో ఫారెస్ట్ ఉన్నప్పటికి కూడాను దాన్ని నరికి ప్లాంటేషన్ వేసుకోవచ్చు, పర్మిషన్ ఇచ్చేశారు. ఇక కీ పాయింట్ నెంబర్ 4కి వస్తే ఎగ్జంప్షన్స్ టు వైల్డ్ లైఫ్ టూరిజం. సో ఈ అమెండ్మెంట్ బిల్ ప్రకారం ఫారెస్ట్లో వైల్డ్ లైఫ్ టూరిజం కొరకు చెక్ పోస్టులు నిర్మించుట, కమ్యూనికేషన్ టవర్స్ ఏర్పాటు చేయటం, ఫెన్సింగ్స్ అండ్ బౌండరీ లైన్స్ ఏర్పాటు చేయటం కొరకు ఫారెస్ట్ క్లియరెన్స్ అవసరము లేదు. వైల్డ్ లైఫ్ టూరిజం కొరకు అంటే వైల్డ్ లైఫ్ టూరిజం కొరకు ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని అప్పుడు దానిలో ఏదైనా ఫారెస్ట్లో ఏదైనా పనులు నాన్ ఫారెస్ట్ ఆపరేషన్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ కీ పాయింట్ నెంబర్ 4 ప్రకారము ఎగ్జంప్షన్స్ టు టూరిజం అండ్ వైల్డ్ లైఫ్ టూరిజం. కీ పాయింట్ నెంబర్ 5 ఏం చెప్తుందంటే స్టేట్ మే గ్రాంట్ ఫారెస్ట్ క్లియరెన్స్ ఫర్ స్ట్రాటజిక్ ప్రాజెక్ట్స్ అంటే పోలవరం లాంటి ప్రాజెక్ట్స్ కానీ లేదా కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్స్ కానీ ఈ బిల్లు ప్రకారము 2A ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి పవర్స్ ఇచ్చేసింది. ఏంటి? నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి స్ట్రాటజిక్ ప్రాజెక్ట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ అక్కర్లేదు. స్టేట్ గవర్నమెంట్ తన నిర్ణయాలు తను తీసుకోవచ్చు. సెంట్రల్ మీద స్టేట్ గవర్నమెంట్ ఆధారపడాల్సిన అవసరం లేదు. కీ పాయింట్ నెంబర్ 6 ఏం చెప్తుందంటే ఎగ్జంప్షన్స్ టు రైల్వే అండ్ రోడ్స్ ఇన్సైడ్ ది రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా. ఈ బిల్లు ప్రకారం 25/10/1980 అంటే ఫారెస్ట్ యాక్ట్ అమల్లోకి వచ్చిన రోజుకి అంటే ముందు ప్రభుత్వంచే రైల్వే లైన్స్ కొరకు, రోడ్లు వేయటం కొరకు, రోడ్డు మార్గాల కొరకు ఫారెస్ట్ ల్యాండ్ సర్వే చేయబడి ఉంచుకుని ఉంటే అంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ రాకముందు సర్వే చేసి పెట్టుకుని ఉన్నటువంటి ల్యాండ్ ఏదైనా రోడ్స్ కానీ లేదా రైల్వే లైన్స్ కొరకు కానీ సర్వే చేసి పెట్టుకున్న ల్యాండ్ని
సెక్షన్ 1A ప్రకారం ఈ చట్టంలో ఫారెస్ట్ క్లియరెన్స్ అవసరం లేదు అని చెప్తుంది. పూర్తిగా స్టేట్ గవర్నమెంట్ పరిధిలోనే వాళ్ళు నిర్ణయాలు తీసుకోవచ్చు. అలాగే ఇంతకుముందు స్టేట్ గవర్నమెంట్ ఏం చేసేదంటే 0.05 హెక్టార్స్ ఏదన్నా ఫారెస్ట్ ల్యాండ్ని నాన్ ఫారెస్ట్ వర్క్స్ కొరకు వినియోగించడానికి పవర్స్ ఉండేవి. 0.05 హెక్టార్స్ని రిజర్వ్ చేసే అధికారము స్టేట్ గవర్నమెంట్కి ఉంది. అలాగా చేసుకుంటూ పోతే ప్రతిసారి చిన్న చిన్న మొక్కల్ని యాడ్ చేసుకుంటూ ఒక పెద్ద ప్రాజెక్ట్ కొరకు చేస్తే అలాంటి మొక్కలుగా ఫారెస్ట్ ల్యాండ్ అవుతుంది. కాబట్టి ఒకేసారి ఈ బిల్లులో ఏం చేశారంటే ఫారెస్ట్ ఏరియాని ఇలాంటి మ్యాసివ్ ప్రాజెక్ట్స్ కొరకు వినియోగించడానికి ఫారెస్ట్ ల్యాండ్ని ఉపయోగించుకోవచ్చు. ఇకపోతే ఇలాగా రోజు ఫారెస్ట్ ల్యాండ్ని ఈ రకంగా వినియోగించుకుంటూ పోతే ఫారెస్ట్ అనేది ఇంకెప్పటికీ మనం చూడలేము. అలాగే కన్జర్వేషన్ అనేది ఫారెస్ట్ కన్జర్వేషన్ అనేది కళ్ళ మాటే. అలాగే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షను, ఎన్విరాన్మెంటల్ గ్లోబల్ వార్మింగు లేదా ఇంకా ఏదైనా పర్యావరణ శాస్త్రవేత్తలు ఉపయోగించే టర్మ్స్ అన్నీ కూడా మనం అవి పుస్తకాలకే పరిమితం అవుతాయి. కానీ మనం ఎటు చూసినా కూడా పచ్చదనాన్ని కోల్పోయి జీవితంలో మనం చాలా ఇబ్బంది పాలవలసిన అవసరం ఏర్పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ టు మీ. ఏమో అయిపోయిందా? సరే వెళ్ళరా.